ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవత సార్వభౌమం వ్యాసప్రస్థ భువన విదిత యస్య వాహాది భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందన దుర్నోభూ. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి. ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి. ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు, మునులు, గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఆయన బయటకు వచ్చిందా, ఎప్పుడొస్తాడా అని. వచ్చిన వెంటనే ఆనందం. ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు. ఎవరు? ఋషులు, మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు. వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు. అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు. చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది. చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి. సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. కార్తీక మాసంలో దానము, శ్రాద్ధము, అర్చన, శాలిగ్రామ దానాదులు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు నవంబర్ నెలలో అత్యద్భుతంగా ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది. ఎప్పుడో ఏదో చేయాలని దాచినటువంటి ధనం కానీ వస్తువులు కానీ మీకు కనబడతాయి. అదేవిధంగా పాత బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. మొట్టమొదటి 6 నెలల్లో అత్యద్భుతం. మొట్టమొదటి 15 రోజులు ఈ మాసంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. తర్వాత 15 రోజులు కొద్దిగా శ్రమ. క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉన్నది. అంతేకాకుండా ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్, నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. అలాగే వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న వృత్తులు చేసే వారికి సత్ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా మొట్టమొదటి 15 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. చేత ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ నెల మంచి యోగ కాలం. ఇక్కడే ద్వితీయంలో ఉన్న గురుడు తృతీయంలోకి వెడతాడు కాబట్టి కొంత మేలు జరుగుతుందని కొంతమంది, తృతీయ గురుడు యోగించడని కొంతమంది చెప్పడం ద్వారా, కానీ పూర్వస్థితిలో ఉన్నటువంటి గురుడి యొక్క ఫలితాలే ఇప్పుడు గురుడు మారినా కూడా ఆ ఫలితాలే లభిస్తాయి అని ప్రాచీనులు కొంతమంది చెప్పడం ద్వారా చేత మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మంచి ఫలితాలే పొందుతారు. సంఖ్యల్లో ఎక్కువగా 5, 6 వాడండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి. ఆరాధనలో అమ్మవారిని పూజించండి.
సత్ఫలితాలు ఉంటాయి. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ యొక్క అంటే ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా లభిస్తుంది. ఈ నవంబర్ నెలలో నవంబర్ 15 నుండి నవంబర్ నెలాఖరు వరకు ఆత్మస్థైర్యం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నవంబర్ 15 వరకు కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చక్కగా లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని పనుల్లో మీకు చికాకు, శ్రమ కలగవచ్చు. అయినప్పటికీ మీరు చాలా పట్టుదలగా ముందుకు పెడతారు. ఆర్థిక వ్యవహారాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఎలా, ఏ విధంగా సర్దాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క కొంత దైవ బలం వల్ల మీకు తప్పనిసరిగా అనుకోకుండా ఆ సమయానికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. గ్రహాల యొక్క బలాలు విచారణ చేస్తే చిన్న చిన్న సమస్యలు, శత్రు దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలు తప్పనిసరిగా దైవ బలం చేత మీకు తొలగుతాయి. సూర్య భగవానుడు 6వ స్థాన సంచారం మీకు మంచి యోగాన్ని ఇస్తుంది. నవంబర్ 15 నుండి నవంబర్ నెలాఖరు వరకు. అంతేకాదు శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా కూడా కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి నవంబర్ నెల అత్యంత ప్రోత్సాహకరంగా కనపడుతోంది. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా జరుగుతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ వ్యాపారాత్మకంగా కూడా రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, అదేవిధంగా ఐటీ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి పర్వాలేదు. అందుచేత గతం కంటే గత 2-3 నెలల కంటే నవంబర్ నెల మిథున రాశి వారికి యోగ కాలం. సంఖ్యల్లో 6, రంగుల్లో గోల్డ్ కలర్, ఆరాధనలో శివారాధన అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి.